రాష్ట్రంలో కూటమి పాలన మొదలై సంవత్సరం దాటింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెట్టే కార్యక్రమాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న పేరుతో కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు చేశారో అన్నది ప్రజలకు చెప్పటమే. అయితే గత ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉన్న వైసీపీ క్యాడర్ మళ్ళీ పట్టాలెక్కిందనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలకు తరలివస్తున్న క్యాడర్ని చూస్తుంటే 2019 నాటి ప్రభంజనం మరలా స్పష్టంగా కనబడుతుంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలకు కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరవడం క్యాడర్లో నూతనోత్సాహం కనబడుతుంది. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కానీ, మండల స్థాయి సమావేశాల్లో కానీ, మున్సిపాలిటీ సమావేశంలో కానీ వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొని నూతనోత్సాహంతో నినాదాలు చేస్తూ అటు ద్వితీయ స్థాయి ఇటు తృతీయ స్థాయి శ్రేణి నాయకుల్లో కొత్త జోష్ను తెప్పించారనే చెప్పాలి. సంవత్సర కాలంలో కూటమి హామీలు, నియోజకవర్గంలో చోటు చేసుకున్న సంఘటనలు, క్యాడర్కు బాసటగా నిలిచిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నాయకత్వం కావచ్చు, వైసీపీ క్యాడర్కి సీదిరి బాసటగా ఉన్నారన్న నమ్మకం మాత్రం పెరిగిందనే చెప్పాలి. దీంతో క్యాడర్ ఒక్కసారిగా పుంజుకొని బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలకు భారీగా తరలివచ్చి ఆ కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఈ జోష్ ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యే పరిస్థితి కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.